హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గౌరీరా. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంత మేలు చేసే రాగి ఇడ్లీని చూద్దాం ఫ్రెండ్స్. అర గ్లాసు మినప్పప్పు, గ్లాసుడు బాగు చేసిన సోలు, అర గ్లాసు బియ్యం, ఈ మూడు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూను మెంతులు, అవి బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డస్ట్ అంతా పోయినంత వరకు వాష్ వాటర్ బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నానబెట్టుకుని అరగంట ముందు అటుకులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా నలుగుతుందో. నలిగిన తర్వాత ఒక దాంట్లో తీసుకొని నైట్ అంతా స్టోర్ చేసుకున్నాక పిండిని చూడండి ఫ్రెండ్స్, మనం పెట్టిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. దాన్ని బాగా కలుపుకొని సాల్ట్ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. దోశలకైతే కొంచెం పలసనగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను దోశలకైనా పలసనగా కలిపాను ఫ్రెండ్స్. అటుకులకి, ఇడ్లీకి, దోశలకి ఒకే ప్యాటర్న్ ఫ్రెండ్స్. అది తిగ్గా ఉంటే మనం తిగ్గా కలుపుకొని ఇడ్లీలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇడ్లీ కుక్కర్లో పల్స్గా కలుపుకుంటే దోశలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఇడ్లీ కూడా రెడీ. నేను దోశ ఫోటో తీయడం, వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇడ్లీతో టమాటా చట్నీ సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి.